1939 జూన్ 22న మొదటి అఖిల భారత ఫార్వర్డ్ మహాసభ బొంబాయిలో జరిగింది. సామ్రాజ్యవాద యుద్ధంలో ఇండియా చిక్కుకోవటాన్ని వ్యతిరేకిస్తూ త్వరలో బ్రిటన్తో అంతిమ పోరాటానికి దిగాలనే కాంగ్రెస్ వాదులందరూ సుభాష్ పిలుపుకు జేజేలు పలుకుతూ స్పందించారు. ఉత్సాహభరితము, ఆశాజనకము అయిన వాతావరణంలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రారంభోత్సవం జరిగింది. కానీ ఇతర అతివాద పక్షాలు తమ ప్రత్యేక ఉనికిని రద్దు చేసుకుని ఫార్వర్డ్ బ్లాక్లో విలీనమైపోవటానికి నిరాకరించాయి. అయినా ఒక వామపక్షాల ఏకీకరణ కమిటీ ఏర్పాటు జరిగింది. ఆ కమిటీకి సుభాష్ చంద్రుడు అధ్యక్షుడు. అందులో ఫార్వర్డ్ బ్లాక్ కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, ఎంఎన్ రాయ్ గారి రాడికల్ డెమోక్రటిక్ పార్టీ, కమ్యూనిస్టుల ప్రాబల్యంలో ఉన్న నేషనల్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్లో ఉన్న మితవాదుల బలానికి సరితూగేందుకు ఆ వామపక్ష ఏకీకరణ కమిటీ ఒక త్రాటి మీద నడవాలని నిర్ణయం జరిగింది. కానీ ఆ ఆశ నెరవేరలేదు. కాలం గడిచిన కొలది వైరస్యం, విభేదాలు పెరిగి కాంగ్రెస్ మితవాద వర్గానికి ఆ వామపక్ష ఏకీకరణ కమిటీ ఒక బలహీనమైన ప్రత్యామ్నాయంగా తయారైంది. కాగా యుద్ధ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగించే పని, స్వాతంత్ర్య సమరాన్ని తిరిగి ప్రారంభించాలని ప్రచారం చేసే పని కూడా సుభాష్ చంద్రుడు ఫార్వర్డ్ బ్లాక్ మాత్రమే చేయవలసొచ్చింది. యుద్ధం ఎడల కాంగ్రెస్ అనుసరించవలసిన వైఖరిని నిర్ణయించటానికి కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం 1939 సెప్టెంబరు 8న సమావేశమైంది. ఆ సమావేశానికి సుభాష్ చంద్రుడు ప్రత్యేక ఆహ్వానితుడు. సుభాష్ చంద్రుడు తన ఉద్దేశాన్ని వివరించుతూ తక్షణం కాంగ్రెస్ స్వాతంత్ర్యం కోసం పోరాటాన్ని ప్రారంభించాలని, లేకపోతే తనకు ఉన్న బలంతోనే ఫార్వర్డ్ బ్లాక్ ఆ పనిని చేయవలసి వస్తుందని స్పష్టంగా తెగేసి చెప్పాడు. చివరికి కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గం బ్రిటిష్ యుద్ధ కృషికి షరతులతో కూడిన సహకారాన్ని అందించటానికి అంగీకరిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బ్రిటిష్ వైస్రాయ్ ఒక నెల తరువాత ఆ తీర్మానానికి సమాధానం ఇచ్చాడు. అంతకు ఒక దశాబ్దం ముందు ఇర్విన్ దొర ఇవ్వజూపిన అధినివేద ప్రతిపత్తినే మళ్లీ ఇప్పుడో ఇస్తామంటూ వైస్రాయ్ తన సమాధానంలో అన్నాడు. వైస్రాయ్ సమాధానాన్ని ఆ సంవత్సరం అక్టోబరు నెల చివరిలో కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గ సమావేశమై చర్చించింది. కాంగ్రెస్ మంత్రివర్గాలను రాజీనామా చేయమని ఆదేశించి శాసనోల్లంఘనం ప్రారంభిస్తాం అంటూ పరోక్షంగా తన తీర్మానంలో కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గ బ్రిటిష్ ప్రభుత్వాన్ని బెదిరించింది. కాగా కాంగ్రెస్ మంత్రివర్గాలు రాజీనామా పెట్టగానే శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమవుతుందని సుభాష్ చంద్రుడు ఆశించాడు. ఆ విధంగా ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని బ్రిటన్తో సహకరించాలనే విధానం త్రోసివేయబడుతుందని ఆశించాడు. కానీ సుభాష్కు నిరాశ ఎదురైంది. కాగా భారతదేశం వివిధ ప్రాంతాలలో బ్రహ్మాండమైన బహిరంగ సభలను నిర్వహించి యుద్ధ కృషికి సహాయం చేయవద్దని, తక్షణం స్వాతంత్ర్య సమరాన్ని ప్రారంభించాలని సుభాష్ ప్రచారం చేయడం ప్రారంభించాడు. 1939 అక్టోబరులో నాగ్పూర్లో ఒక సామ్రాజ్యవాద వ్యతిరేక మహాసభ జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ స్వామి సహజానంద సరస్వతి నాయకత్వాన పనిచేస్తున్న కిసాన్ సభల ఆధ్వర్యాన రాంఘర్, బీహార్లో 1940 మార్చి నెలలో ఒక బ్రహ్మాండమైన అఖిల భారత రాజీ వ్యతిరేక మహాసభ జరిగింది. అదే సమయంలో అదే చోట జరిగిన కాంగ్రెస్ మహాసభల కంటే ఆ అఖిల భారత రాజీ వ్యతిరేక మహాసభ పెద్దది కావటం గమనార్హం. ఆ మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ, మనకు అకస్మాత్తుగా చుట్టుముట్టిన సంక్షోభం ఇండియా చరిత్రలో అరుదు కావచ్చును. కానీ ఇటువంటి సంక్షోభం ప్రపంచ చరిత్రలో అరుదు కాదు. ఇండియాలో మనం ఇప్పుడు అస్తమించుతున్న ఒక శకానికి వీడ్కోలు చెప్తున్నాం. అదే సమయంలో మనం ఒక నూతన శకాన్ని ఉదయింపచేస్తున్నాం. సామ్రాజ్యవాదం అస్తమించుతూ ఉంది. స్వాతంత్ర్యం, ప్రజాస్వామికం, సామ్యవాదాల యుగం అదిగో మనకు కనిపించుతూ ఉంది. ఈ సంక్షోభం ఇండియా జాతీయ నాయకత్వానికి ఒక కఠినమైన పరీక్షను నిర్వహించింది. మన నాయకత్వం ఈ పరీక్షల్లో నెగ్గలేకపోయింది. ఈ క్లిష్ట సమయంలో ఇంతవరకు వామపక్షవాదులం అనుకుంటున్న వాళ్లు మొక్కలు చక్కలుగా చీలిపోవటం అత్యంత బాధాకరమైన దృశ్యం. ఇండియా వామపక్షవాదులందరికీ రేపు కఠినమైన పరీక్షా దినం. ఇప్పుడు మన ఉద్యమం సామ్రాజ్యవాద వ్యతిరేక దిశలో ఉంది. సామ్రాజ్యవాదాన్ని అంతమొందించి ఇండియాకు జాతీయ స్వాతంత్ర్యాన్ని సంపాదించటం ఈ రోజున మన ప్రధాన కర్తవ్యం. మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాడు జాతీయ పునర్నిర్మాణ శకం ప్రారంభమవుతుంది. అది మన ఉద్యమ సోషలిస్ట్ దశ అవుతుంది అని సుభాష్ చంద్రుడు ఉద్రేకపూరితంగా ఉద్ఘాటించాడు. 1939 ఆగస్టు నెలలో సుభాష్ చంద్రుడు ఫార్వర్డ్ బ్లాక్ వారపత్రికను ప్రారంభించాడు. ఆ పత్రికకు ఆయనే సంపాదకుడు. ఆ పత్రికలో ఆయన వారం వారం తను స్వయంగా రాసిన సంపాదకీయ వ్యాసాలను ప్రచురించేవాడు. ఆ వ్యాసాలు ఒక పత్రిక సంపాదకుడుగా ఆయనకు గల నైపుణ్యాన్ని, తార్కికంగా ఆయన తన ప్రత్యర్థులను ఎదుర్కొనే విధానాన్ని, తన రాజకీయ ఆలోచనలను
తన పాఠకుల ముందు శక్తివంతంగా ఉంచటానికి వ్యంగ్యం, వక్రోక్తి, వక్కాణింపులను రచనలలో చక్కగా వాడుకోగల ఆయన శక్తిని బయటపెట్టాయి. ఆ పత్రిక పుటలలో ఆయన తన పర్యటనల గల అనుభవాలను, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని త్యాగం చేయమని తన ప్రజలకు ఇచ్చిన పిలుపుకు వచ్చిన స్పందనను వర్ణనాత్మకంగా వివరించేవాడు. తాత్కాలిక రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను సుభాష్ వ్యతిరేకించాడు. నిజమైన రాజ్యాంగ నిర్మాణ సభ ఏర్పాటు తాత్కాలిక జాతీయ ప్రభుత్వం రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాతనే సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం. అఖిల భారత రాజీ వ్యతిరేక మహాసభ జరిగిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం ఫార్వర్డ్ బ్లాక్ మీద విరుచుకుపడి దేశం నలుమూలలా ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలను నిర్బంధించింది. ఫార్వర్డ్ బ్లాక్ మీద చాలా భీకరంగా దాడి చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ ను మితవాద వర్గం ఫార్వర్డ్ బ్లాక్ ఎడల తన వైఖరి భావాన్ని విస్మరించలేదు. అయినప్పటికీ 1940 జూన్ నెలలో సుభాష్ చంద్రుడు నాగపూర్లో ఫార్వర్డ్ బ్లాక్ 2వ మహాసభను జరిపాడు. అధికారం మొత్తం భారతీయులకు దక్కాలి అనే నినాదాన్ని ఆ సభలో మారుమ్రోగించాడు. ఆ సమయంలో ఐరోపా యుద్ధం మంచి కీలక దశలో ప్రవేశించింది. హిట్లర్ దాదాపు పశ్చిమ ఐరోపానంతటినీ కబలించాడు. ఇటలీ యుద్ధంలో ప్రవేశించింది. సుభాష్ నాగ్పూర్ నుండి కలకత్తా వెళ్తూ సేవాగ్రాంలో మహాత్ముని కలిశాడు. మహాత్ముడు సుభాష్ల మధ్య అదే ఆఖరి సమావేశం. ఆ చక్కని అదనులో మళ్లీ భారత జాతీయోద్యమానికి నాయకత్వాన్ని వహించమని సుభాష్ చంద్రుడు మహాత్ముని కోరాడు. మహాత్ముడు అందుకు అంగీకరించకుండా, మీ ఆత్మ ప్రబోధం ప్రకారం మీరు ముందడుగు వేయటానికి మీకు పూర్తి స్వాతంత్ర్యం ఉంది అని సుభాష్కు చెప్పాడు. సుభాష్ తన విధానం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించితే సుభాష్ను అభినందించే వారిలో తనే మొదటివాడుగా ఉండగలనని కూడా గాంధీ చెప్పాడు. 1937లో సుభాష్ చంద్రుడు నిర్బంధం నుండి విడుదల కాగానే బెంగాల్ కాంగ్రెస్ వాదులు కలకత్తాలో ఒక కాంగ్రెస్ భవనాన్ని నిర్మించే నిమిత్తం సుభాష్ కాంగ్రెస్ నిధిని సవాల్ చేసి దానిని సుభాష్కు బహుకరించాలని నిర్ణయించారు. ఆనాడు కాంగ్రెస్ అధ్యక్షుడైన జవహర్లాల్ నెహ్రూ ఆ ప్రతిపాదనను సమర్థించుతూ విరాళాల కోసం బెంగాలు ప్రజలకు చేసిన విజ్ఞప్తికి తన పిలుపు కూడా జతచేశాడు. 1 సంవత్సరం తర్వాత కలకత్తా కార్పొరేషన్ ఒక స్థలాన్ని సుభాష్కు అప్పగించింది. వెంటనే సుభాష్ ఆ కాంగ్రెస్ భవన నిర్మాణం నిమిత్తం ఒక పటాన్ని గీయించాడు. ఆ భవనం కాంగ్రెస్ ప్రధాన కేంద్రంగానే కాకుండా ఒక గొప్ప జాతి ఉద్ధరణ కార్యక్రమాల కేంద్రం కావాలని సుభాష్ ఆకాంక్ష. కానీ ఆ ప్రతిపాదనను జాతీయ కవి రవీంద్రనాథ్ ఠాగూర్కు తెలియజేసి ప్రతిపాదిత భవనానికి ఒక పేరును సూచించవలసిందిగా సుభాష్ చంద్రుడు రవీంద్రుని కోరాడు. అందించిన పటాన్ని ఠాగూర్ హృదయపూర్వకంగా ఆమోదించాడు. ఆ భవనానికి మహాజాతి సదన్ అని నామకరణం చేశాడు, అనగా భారత జాతి భవనం. తన ఆరోగ్యం అంత బాగా లేకపోయినా సుభాష్ చంద్రుని ఆహ్వానాన్ని ఆమోదించి ఠాగూర్ శాంతినికేతన్ నుండి కలకత్తా వరకు ప్రయాణం చేశాడు. కన్నుల పండుగగా జరిగిన ఉత్సవంలో ఆ భవనానికి ఠాగూర్ శంకుస్థాపన చేశాడు. అది 1939 ఆగస్టు నెల. ఆ శంకుస్థాపన మహోత్సవ సందర్భంలో ఉపన్యసిస్తూ ఠాగూరు, సుభాష్ చంద్రులు ఇద్దరూ భారత జాతి విముక్తి కోసం, ప్రతి భారతీయుని వ్యక్తిగత స్వాతంత్ర్యం కోసం, ఇంకా ఇండియా ధీరత్వం కోసం, ఇండియా ఒక జాతీయ బహుముఖమైన అభివృద్ధిని సాధించటం కోసం జరిగే ప్రయోజనకరమైన కార్యక్రమాలన్నిటికీ ఆ భవనం సజీవమైన కేంద్రంగా వర్ధిల్లుతుందని ఊహించాడు, వర్ధిల్లాలని ఆకాంక్షించారు. 1938 నుండి ముఖ్యంగా 1939 జనవరి వరకు కాంగ్రెస్ను మితవాద వర్గం సుభాష్ చంద్రుల మధ్య ఒక తీవ్రమైన వివాదం చెలరేగిన సందర్భంలో వ్యక్తిగతంగానూ సైద్ధాంతికంగానూ కూడా సుభాష్ చంద్రునికి ఠాగూర్ తన మద్దతును ప్రకటించాడు. 1939 జనవరిలో సుభాష్ గౌరవార్థం శాంతినికేతన్లో పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశాడు. అప్పుడు ఒక పెద్ద వివాదం జరుగుతూ ఉన్నప్పటికీ కలకత్తాలో సుభాష్ బహిరంగంగా గౌరవించి ఠాగూర్ తన వైఖరిని స్పష్టం చేయాలనుకున్నాడు. సుభాష్ చంద్రునికి ఆ బహిరంగ సభలో సమర్పించే నిమిత్తం దేశనాయక్ లేదా జాతి నేత అనే శీర్షిక క్రింద ఠాగూర్ ఒక స్వాగత పత్రాన్ని రచించాడు. ఠాగూర్ నిర్వహణలో ఉన్న విశ్వభారతికి ఎటువంటి చెడు జరగకుండా నివారించే నిమిత్తం ఆ స్వాగత సమారోహాన్ని నిర్వహించవద్దని సుభాష్ చంద్రుడు స్వయంగా ఠాగూర్కు చెప్పినట్లు అప్పుడు అనుకున్నారు. ఆ స్వాగత పత్రం 2వ ప్రపంచ యుద్ధానంతరం విడుదలైంది. ఆ స్వాగత పత్రంలో ఎన్నో ఇతర విషయాలను ప్రస్తావించుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ సుభాష్ చంద్రుని గురించి ఈ విధంగా చెప్పాడు: మీ రాజకీయ సాధన ప్రారంభానికి సాక్షిగా వెలుగులు వెదజల్లిన మహోదయాన్ని నేను శ్రద్ధగా గమనించాను. ఆ అనిశ్చితమైన సంధ్యలో నా మనస్సులో కొన్ని సందేహాలు ఉండేవి. కానీ మీరు ఈనాడు ఉన్నంత ఉన్నత వ్యక్తిగా ఆనాడు కూడా కనిపించలేదు. ఈనాడు మీరు స్వచ్ఛమైన మధ్యాహ్నపు వెలుగులో ఏ భావగ్రహణం ప్రభావం వలన మరుగున పడకుండా స్పష్టంగా కనిపిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో మీరు ఎంతో వైవిధ్యం గల అనుభవాన్ని సంపాదించారు. ఈ రోజు మీరు చేసే ప్రతి పని మీద అణచివేయటానికి సాధ్యపడని మీ జీవశక్తి, మీ పరిణతమైన మేధస్సుల ముద్ర ఉంటుంది. కారాగారవాసం, బహిష్కరణ, వ్యాధి మీ దేహదారుఢ్యాన్ని దెబ్బతీశాయి. అయినా ఇవి మీ హృదయాన్ని సంకోచింపచేయటానికి బదులు విశాలం చేశాయి, మీ దృష్టిని విస్తరింపచేశాయి. తత్ఫలితంగా మీరు ఈనాడు మీ దృష్టిని పరిమితమైన భూభాగాల సరిహద్దుల వెలువలకు కూడా సారించగలుగుతున్నారు. మీరొక సత్కారాన్ని సాధించటానికి, అనగా మీ మాతృభూమిలో ఒక నూతన ఆశాదీపాన్ని వెలిగించటానికి ఈ భూమి మీద మీరు అవతరించారని నేను భావిస్తున్నాను. తన దేశంలో పూర్తిగా వెలుగులోకి వచ్చిన ఒక మహా వ్యక్తిని నేను ఇప్పుడు సంబోధిస్తున్నాను. రానున్న సమరంలో నేను ఆయన పక్కన నిలబడకపోవచ్చు. నేను ఆయనను ఆశీర్వదించటం మాత్రమే చేసి సెలవు తీసుకుంటాను. తన దేశ దుఃఖభారాన్ని తనదిగా ఆయన గుర్తించడాన్ని తెలుసుకొని కూడా, ఆయన మాతృభూమికి లభించనున్న స్వాతంత్ర్య రూపంలో ఆయనకు రావలసిన ఆఖరి బహుమతి ఆయనకు త్వరగా అందుతుందని తెలుసుకొని కూడా నేను ఆయన నుండి వీడ్కోలు తీసుకుంటున్నాను.